నమస్తే. పొలిటికల్ వాయిస్కు స్వాగతం. తెలంగాణ ఎన్నికల ప్రచారం, లోక్సభకు జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తారు, అసలు రిజర్వేషన్లే రద్దు చేస్తారు, రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. కాదు మేము ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్లు మాత్రమే రద్దు చేస్తాము, దానికి కట్టుబడి ఉన్నామనేటువంటి మాట బీజేపీ పదే చెప్తుంది. అసలు ఎవరి మాట నమ్మాలి? రాజ్యాంగం రద్దవుతుందా? రిజర్వేషన్లు రద్దవుతాయా? ముస్లింల రిజర్వేషన్లు మాత్రమే రద్దవుతాయా? ఈ అన్ని అంశాలు మాట్లాడేందుకు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర పాలసీ అండ్ రీసెర్చ్ కన్వీనర్ సూర్యపల్లి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ అంశాలపైన చర్చ కొనసాగిద్దాం. సార్ నమస్తే అండి. ఈ అంశాల్లో మనం చెప్పుకున్నట్టుగా రిజర్వేషన్ల రద్దు అనేటువంటిది మొదట వచ్చింది. ఈ రిజర్వేషన్ల రద్దు భారతీయ జనతా పార్టీ ఎందుకు చేయాలనుకుంటుంది? అంటే ముందుగా అసలు ఈ రిజర్వేషన్ రద్దు అనే కాంటెక్స్ట్ ఎక్కడి నుండి వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, మొదటిది ఎలక్షన్ల సందర్భంగా ఈ కాంటెక్స్ట్ వచ్చింది. ఎలక్షన్లు దట్టు 400 సీట్ల పైచిలుకు వస్తే భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు రద్దు చేయబోతుంది అని ఒక బ్యాడ్ ప్రాపగండాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొదలుపెట్టింది. దీనికి అర్థం చేసుకోవాలంటే ముందు వాళ్ళకు వచ్చిన సీట్లు ఎన్ని కేంద్రంలో అనేది మనం ఒకటి తెలుసుకోవాలి. లాస్ట్ టైం 2019లో 52 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్. 52 రావడం వల్ల ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. దాంతో వాళ్ళకు ఒక భయం ఏర్పడి వాళ్ళు ఆ ప్రతిపక్ష హోదా కోసమే ఈ ప్రయత్నాలు, వాళ్ళు మెంటల్లీ వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి రాబోతుంది, నరేంద్ర మోడీ గారు ప్రధాని మూడోసారి అవుతున్నారనేది అర్థమైంది. కాకపోతే వాళ్ళ ఇంటెన్షన్ ఏం అర్థమైందంటే ప్రతిపక్ష హోదా కాపాడుకోవడం కోసమే ఇట్లాంటి ఒక ఆలోచన తీసుకొచ్చి వాళ్ళ ఆబ్జెక్షన్ వల్ల 400 పైన సీట్ల పైనే, అధికారం గురించి కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే మనకు అట్లాంటి ఇంటెన్షన్స్ ఏం లేవు. రిజర్వేషన్ తీసేయాలనో తర్వాత రాజ్యాంగాన్ని మార్చాలనో అట్లాంటివి ఈ దేశంలో ఏ పార్టీకి ఉండవు నాకు తెలిసినంత వరకు. అయితే అటు నరేంద్ర మోడీ గారు ఒక బీసీ సామాజిక వర్గం నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి తను రిజర్వేషన్కు ఎప్పుడూ పాజిటివ్గానే ఉంటాడు. గత 6-7 సంవత్సరాల నుండి కూడా 102వ రాజ్యాంగ సవరణ నుండి మొదలుకుంటే 106వ రాజ్యాంగ సవరణ చట్టం వరకు కూడా ఇవన్నీ కూడా రిజర్వేషన్ను స్ట్రెంథన్ చేసే అమెండ్మెంట్సే. మీరు ఒక్కసారి గమనించండి. ఇది ఎవరు ఇప్పటివరకు దీని మీద మాట్లాడలేదు. 102వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందంటే అది ఎస్సీ-బీసీలకు అంటే బీసీల నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించింది. అవును, ఓబీసీ కమిషన్ మన ఆచారి ఇక్కడ మెంబర్గా ఉన్నాయి. అంటే ఎన్సీబీసీ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించింది. రాజ్యాంగ హోదా లేకుండా ఈ దేశంలో 52% పైన ఉన్న ప్రజలకు దాదాపుగా ఎన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాల పైన ఉన్నారు. అంటే ఇది ఎస్టీ కమిషన్ ముందు నుండి. ఎస్టీ కమిషను దాదాపుగా 2006లోనేమో వచ్చింది. ఎస్సీ కమిషను 1993నేమో వచ్చింది. దాదాపుగా నాకు ఇయర్స్ అంత క్లారిటీ లేదు. కానీ బీసీ కమిషన్ వచ్చేసి అది కూడా మండల్ కేసు సంబంధించి సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారమే అప్పుడున్న పివి నరసింహారావు గారు ఎస్టాబ్లిష్ చేశారు. మండల్ కమిషన్ రిపోర్టు డైరెక్షన్ ప్రకారం ఈ వెనుకబడిన వర్గాలకు ఒక కమిషన్ ఉండాలి జాతీయ స్థాయిలో అని చెప్పిన తర్వాతనే ఒక కమిషన్ అపాయింట్ చేశారు. దానికి ఎట్లాంటి పవర్స్ లేకుండేది. అది ఓన్లీ అంటే కులాలను కలపడానికి తీసేయడానికి ఉపయోగించేది, కానీ దానికి ఎట్లాంటి కాన్స్టిట్యూషనల్ పవర్స్ లేకుండేది. అట్లాంటి కమిషన్ కూడా 1993లో ఏర్పడ్డది. 1993 to 2018 అంటే 15 సంవత్సరాలు కూడా ఎట్లాంటి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ లేదు. సరే, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వస్తే ఏమొస్తుంది అని మీరు అడగొచ్చు ఇమీడియట్లీ. కాన్స్టిట్యూషనల్ స్టేటస్ రావడంతోనే ఓబీసీలకు 27% రిజర్వేషన్ ఉంది మండల్ కమిషన్ రికమెండేషన్ ప్రకారం. ఆ 27% కమిషన్లో 14% కమిషనే పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషనే ఇంప్లిమెంటేషన్ అయింది ఇన్ని సంవత్సరాలు. 2018 వరకు 27% ఉంటే 14% మనం ఉపయోగించుకున్నాం. ఎందుకంటే ఒక
అడిగే వాళ్ళు లేరు. దానికి అన్ని రకాలుగా డిపార్ట్మెంట్స్ కానివ్వండి, అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దాన్ని బీసీలకు అన్యాయం చేసిండ్రు. కానీ ఎప్పుడైతే ఈ ఎన్సీబీసీకి రాజ్యాంగ హోదా వచ్చిందో ఒక చైర్మన్, మెంబర్లు అందరు ఏర్పడి వారికి ఒక జ్యుడిషియల్ పవర్ వచ్చింది. ఆ పవర్ వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని స్క్రూటినీ చేయడం, డిపార్ట్మెంట్ వైజ్గా స్క్రూటినీ చేయడం వల్ల ఈ గత 6 సంవత్సరాలలో 21% పెరిగింది. 14 నుంచి 21% ఇప్పుడు ఉపయోగించుకుంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మన బీసీ ప్రజలకు తెలుసుకోవాలి. ఓబీసీ ప్రజలు అదొక్కటే కాదు, ఈ దేశంలో రాజ్యాంగం మీదనే నడుస్తుంది ఈ దేశం. బీసీలకు బీసీ అనే డెఫినేషన్కు ఒక ఆర్టికల్ నంబర్ కూడా మొన్నటి వరకు లేకుండా 2018 వరకు కూడా ఆ డెఫినేషన్కు 366(26)(c) అనేది మన నంబర్. ఆర్టికల్ 366(26)(c) ఇది డెఫినేషన్ ఆఫ్ ఎస్సీబీసీ. అంటే ఎస్సీబీసీ అంటే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నట్టు. అది 2018లో ఏర్పడ్డది. ఎస్సీ ఎస్టీలకు ముందు నుంచి ఉందా? ముందు నుండి, అది బిఫోర్ ఇండిపెండెన్సే ఉంది. కమ్యూనల్ అవార్డు వచ్చినప్పుడే ఉంది. మళ్ళీ అది పెద్ద చరిత్ర అడిపోతే మళ్ళీ ఇటు రాలేము మనం. అంటే మనకు అప్పుడు వచ్చింది. అంటే రాజ్యాంగంలో ఒక స్థానం ఏర్పడ్డది నంబర్ ద్వారా. అది ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. మోడీ వచ్చేంత వరకు బీసీలకు ఆ గుర్తింపు లేదు. ఒక డెఫినేషన్ ఉండేది, కానీ రాజ్యాంగంలో ఒక చట్టం, ఒక నంబర్ ఉండాలి కదా, ఒక ఆర్టికల్ ఉండాలి కదా. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ ఉన్నప్పుడు ఒక నంబర్ ఉంటుంది కదా. నంబర్ 14 అంటే 1, 15 అంటే 1, అట్లా తెలియపరుస్తుంది కదా. అట్లా బీసీకి డెఫినేషన్ అనేది 366(26)(c). అది 2018 102వ రాజ్యాంగ సవరణ ద్వారానే వచ్చింది. ఎన్సీబీసీతో పాటు అది కూడా ఎన్సీబీసీ దాని కాన్స్టిట్యూషనల్ పవర్ ఇవ్వడం వల్లనే వచ్చింది అది. అప్పుడే దానిలో ఇన్సర్ట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే, ఒకప్పుడు మనకు సైనిక్ స్కూల్స్లో కానీ, కేంద్రీయ విద్యాలయాలలో, నవోదయ స్కూళ్ళల్లో ఒక సీట్ కావాలంటే ఎంపీ దగ్గర పోయి రికమెండేషన్ తీసుకుంటే 1, 2 వచ్చేది. కానీ అట్లాంటిది కూడా అక్కడ కూడా 27% ఓబీసీ అడ్మిషన్స్ ఏర్పడుతున్నాయి. ఓబీసీలకు అడ్మిషన్స్ ఇస్తున్నారు. అంతకుముందు లేవు. ఇంత స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ లేదు, పట్టించుకునేటోళ్ళు లేదు కదా. ఇప్పుడు పక్కాగా 27 మంది ఓబీసీలు ప్రతి స్కూల్లో అడ్మిట్ అవుతున్నారు. దాదాపు లక్షల మంది పిల్లలు ఇప్పుడు నవోదయ స్కూళ్ళల్లో, కేంద్రీయ విద్యాలయాల్లో సైనిక్ స్కూళ్ళల్లో జాయిన్ అవుతున్నారు. వీళ్ళు ఇప్పటికే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయింది. ఇంకొక 5 సంవత్సరాల వరకు ఒక మంచి ఒక అంటే అద్భుతమైన విద్యార్థులు మనకు బయటకు వస్తారు, ఓబీసీ విద్యార్థులు. అట్లనే లా యూనివర్సిటీలలో మనకి రిజర్వేషన్స్ ఓబీసీలకు ఉండేవి. ఈ నల్సర్ లాంటి యూనివర్సిటీలలో ఉండకపోయేది. మన నీట్లో కూడా మనకు రిజర్వేషన్ వచ్చింది. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే, మీకు సెంట్రల్ యూనివర్సిటీలలో ప్రొఫెసర్ నియామకాలలో నాట్ ఫౌండ్ అని పంపేటోళ్ళు ఇక్కడ యూనివర్సిటీలో. ఎస్సీ ఎస్టీ కాక ఓబీసీలు నాట్ ఫౌండ్ అని పంపేవారు. దాని మీద స్క్రూటినీ చేయడం వల్ల ఒక సంవత్సరంలో దాదాపు 4,000 మంది ప్రొఫెసర్స్ జాయిన్ అయ్యారు ఓబీసీ కోటా కింద. అంటే ఒక అడిగే వాళ్ళు 4,000 మంది లాస్ అయ్యారు కదా. అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు ఓబీసీలను. అట్లాంటి ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థగా అది ఏర్పడ్డది. దానికి జ్యుడిషియరీ పవర్ ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది జరిగినా మనం ఎన్సీబీసీకి అప్లై చేసుకుంటే వాళ్ళు వచ్చి, ఆ కమిషన్ వచ్చి ఎంక్వైరీ చేస్తుంది. అవసరమైతే ఎస్పీ కానీ కలెక్టర్ని కానీ కూడా వాళ్ళు ప్రశ్నించే అధికారాలు వాళ్ళకు ఉన్నాయి. అట్లాంటిది 102వ రాజ్యాంగ సవరణ. అది బీసీలకు న్యాయం చేస్తుందా, నష్టం చేస్తుందా, బీసీ రిజర్వేషన్ను పెంచుతుందా, తగ్గిస్తుందా, మన బీసీ ప్రజలు ఆలోచించాలి. ఇది 102వ రాజ్యాంగ సవరణ. అట్లా 103వ రాజ్యాంగ సవరణ, 104వ రాజ్యాంగ సవరణ, ఇట్లా అన్నీ కూడా వరుసగా ఉన్నాయి. మనం అంటే దీన్ని మళ్ళీ నెక్స్ట్ దాంట్లో నేను చెప్తాను. 103లో ఏం చెప్పిన, 104లో ఏం చెప్పిన అనేది నేను చెప్తాను. అంటే రిజర్వేషన్స్కు స్ట్రెంథన్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. మరి ఎందుకు బీజేపీ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకం, బీసీలకు ద్రోహి అనేటువంటి మాట బీసీ సంఘాలు కూడా నిన్న ఎవరు కులగణన చేయడం లేదు కాబట్టి మేము మద్దతు ఇవ్వడం లేదు, కాంగ్రెస్కు మద్దతు ఇస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆర్ కృష్ణయ్య లాంటి సంఘాలు కులగణన చేయనటువంటి వ్యక్తి ఈ విషయంలో బీసీ సంఘాలు పేర్లు కూడా తీసుకుంటున్నారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ కానీ, ఆర్ కృష్ణయ్య కానీ వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే
బీజేపీ సర్కారు, ఎన్డీఏ సర్కారు బీసీలను మోసం చేసింది. ఒక బీసీ ప్రధానిగా ఉండి బీసీలకు న్యాయం చేయలేదు, కులగణన చేయకపోతే బీసీలకు ఎట్లా న్యాయం అవుతుంది అనేటువంటిది వాళ్ళ సూటి ప్రశ్న. ఏకంగా మేము కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇస్తామనేటువంటి బహిరంగ ప్రకటన దాకా అది వెళ్ళిపోయింది. ఎట్లా చెప్తారు దీన్ని? అంటే ఇక్కడున్న బీసీ సంఘాలు నాకు అర్థమైనంత వరకు బీసీల కోసం కన్నా తక్కువ వాళ్ళ రాజకీయ అవసరాలు ఓకే, ఎప్పటికప్పుడు వాళ్ళు వ్యూహాలు మార్చుకుంటున్నారు. అంటే యాక్చువల్ నరేంద్ర మోడీ గారు ఏం చేశారు అనేది కూడా వాళ్ళకు కొద్దిమందికి తెలియక కూడా మాట్లాడుతున్నారు, ఓకే, కొద్దిమంది తెలిసి కూడా తెలియనట్టు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో అట్లాంటి బీసీ నాయకులు కూడా ఉన్నారు. అయితే నేనేమంటున్నా అంటే బీసీల కులగణన మీద మాట్లాడే నైతిక అర్హత ఏ రాజకీయ పార్టీకి లేదు. ఓకే, ఏ రాజకీయ పార్టీకి లేదు. ఎందుకంటే ఈ దేశంలో బీసీలకు సంబంధించిన కులగణన అనేది జరగలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఓకే, ఎవరు చేయలేదు. సో ఇన్నేళ్ళ జరగలేదు, ఎవరు చేయలేదు. మరి జనాభా లెక్కలప్పుడు ఎస్సీ ఎస్టీలో చేస్తారు. ఓకే, ఎస్సీ ఎస్టీది డిఫాల్ట్గా చేస్తారు. ఎస్సీ ఎస్టీలది అనేది బిఫోర్ ఇండిపెండెన్స్ నుండి చేస్తున్నారు. ఓకే, అదేం కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకురాలే. ఓకే, ఓ రైట్, కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకురాలే. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు కాబట్టే అది అవన్నీ కంటిన్యూటీ ఉంది అంతే. కాంగ్రెస్ పార్టీ ఇంకొత్తగా తీసుకురాలే. కానీ బీసీ రిజర్వేషన్స్ అనేది, బీసీ కులగణన అనేది ఏ పార్టీ కూడా చేయలేదు. ఏ పార్టీకి ఇంక్లూడింగ్ బీజేపీ చేయలేదు, కాంగ్రెస్ చేయలేదు. అయితే ఈ దేశంలో ఎక్కువ పాలించింది ఎవరు? కాంగ్రెస్. కాంగ్రెస్ ఎక్కువ మోసం చేసింది, ఎక్కువ అన్యాయం చేసింది ఈ విషయంలో అంటే కాంగ్రెస్ పార్టీనే. ఇది మన బీసీ నాయకుల ముందు తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు వాళ్ళు అడిగే దాంట్లో ఒక న్యాయబద్ధమైనదే, బీసీ కులగణన చేయాలి. బీసీ కులగణన చేయాలి అంటే దీనికి బీసీల రిజర్వేషన్, రాష్ట్రాలకు ఇచ్చే రిజర్వేషన్, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ మీద అవగాహన ఉండాలి. ఓకే, అంటే ఇది చెప్పాలంటే మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాలి, చరిత్రలోకి వెళ్ళాలి ఒకసారి. కాకా కాలేకర్ కమిషన్ ఏర్పడి 1953లో ఏర్పడి 55లో రిపోర్ట్ సబ్మిట్ చేసిండ్రు. సబ్మిట్ చేసిన తర్వాత కాకా కాలేకర్ గారు చైర్మన్ ఉన్నప్పుడు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారికి రైట్ ఫ్రమ్ బిగినింగ్ బీసీల మీద ప్రేమ లేదు, ఎస్సీ ఎస్టీల మీద లేదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు కాబట్టి ఆయన కామ్గా ఉన్నాడు. ఓకే, అంతే. ఆయనను చూసి భయపడి ఉన్నాడు తప్ప ఆయనకు లేదు. లేకపోవడం వల్ల ఏం చేసిందంటే ఆ రిపోర్ట్ మీద కమిషన్ మీద చైర్మన్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చిండు. దీన్ని నువ్వు ఎట్లా అయినా కొద్దిగా దీన్ని తప్పుదో పట్టియాలంటే చైర్మన్ ఇట్ సెల్ఫ్ దాంట్లో ఒక నోట్ రాసి వేసింది. ఏమని అంటే సామాజిక వెనుకబాటుతనానికి కులం ఆధారం కాదు అని రాసిండు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశం అంటేనే కులాలను బట్టే వివక్ష ఏర్పడ్డది. కులాల నుండే వృత్తులను బట్టే వివక్ష, అసమానతలు ఏర్పడ్డాయి. ఇది అర్థం చేసుకోకుండా కులాన్నే పక్కకు పెడితే, అసలు సామాజిక వెనుకబాటుతనాన్ని అర్థం చేసుకోకుంటే ఇంకా నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావు? ఓకే, అంటే నువ్వు ఈ దేశాన్నే అర్థం చేసుకున్నట్టు. అట్లా ఆ రిపోర్టు, కాకా కాలేకర్ గారి రిపోర్టు అది బుట్టదాఖలైంది. దాని తర్వాత అక్కడ ఉన్న ఎవరైతే మెంబర్స్ ఉంటారో ఆ మెంబర్స్ అందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చిండ్రు. 55 తర్వాత ఆయన చాలా సింపుల్గా ఉన్నాడు. ఉన్న తర్వాత ఇక్కడ వివిధ రాష్ట్రాలలో బిఫోర్ ఇండిపెండెన్స్ బీసీలకు శూద్రుల పేరు మీద, నాన్ బ్రాహ్మిన్స్ పేరు మీద రిజర్వేషన్స్ ఉండేది. ఆ రిజర్వేషన్స్ను ఇంప్లిమెంట్ కొన్ని చేశారు కాబట్టి కోర్టు కేసుకి వెళ్ళాయి. మద్రాస్ కానీ మైసూర్ కానీ అవి కోర్టు కేసులు అయినాయి. కోర్టు కేసులు అయినప్పుడు ఆర్టికల్లో 15(4), 15(5), 16(4) అట్లాంటి ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. అప్పటి నుండి ఆ రిజర్వేషన్ కొద్దిలు ఉన్నాయి. అప్పుడు వివిధ రాష్ట్రాల నుండి సోషలిస్టు నాయకులు, ఎవరైతే బుద్ధిజీవులు, బీసీ సంఘ నాయకులు, వీళ్ళందరి ఒత్తిడి మేరకే కేంద్రం ఏం చేసిందంటే మేము రాష్ట్రాలలోని ఉన్న బీసీలను గుర్తించేయడం మాకు కష్టము, అయితే మీ అంతటా మీరు కమిషన్ అపాయింట్ చేసుకోండి, మీ రాష్ట్రాలల్లో కమిషన్ అపాయింట్ చేసుకొని మీ రాష్ట్రంలో ఉన్న బీసీలను గుర్తించుకొని వారికి రిజర్వేషన్ ఇచ్చుకోండి విద్యా ఉద్యోగ రంగాలలో అని చెప్పింది.
రాష్ట్రాలకే పెత్తనాలు ఇచ్చేసింది. పెత్తనం ఇచ్చింది. అవును. అయితే ఇక్కడ ఇంపార్టెంట్, నేను అదే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, రాష్ట్రాలకే హక్కులు ఇచ్చింది, అవును, అధికారాలు రాష్ట్రాల చేతిలో పెట్టేసింది. పెట్టేసింది. ఎందుకు అంటే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రం చేయలేకపోతుంది కాబట్టి అవును. ఇది. కానీ వేరే ఎస్సీ ఎస్టీలది వచ్చేసరికి రాజ్యాంగానికన్నా ముందే 1919 నుండి ఉన్నది. అవును. బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనల్ అవార్డు కానుండి, సైమన్ కమిషన్ తర్వాత వచ్చిన కమ్యూనల్ అవార్డు కానుండి మొదలు పెడితే వాళ్ళకు ఒక చరిత్ర ఉంది, ఆ పరంపర కొనసాగుతుంది. బీసీలకు వచ్చేసరికి ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తర్వాతనే రిజర్వేషన్ స్టార్ట్ అయినాయి. ఓకే. అట్లా రాష్ట్రాలకే అధికారాలు వచ్చినాయి. అయితే ఎట్లయితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు 102వ రాజ్యాంగ సవరణ వచ్చిన తర్వాత ఆ 102వ రాజ్యాంగ సవరణ మోడీ గారు ఎట్లా తీసుకొచ్చారంటే ఎస్సీ ఎస్టీలకు ఎట్లాంటి అధికారాలు ఉన్నాయో, జాతీయ ఎస్సీ కమిషన్కు, జాతీయ ఎస్టీ కమిషన్కి ఎట్లాంటి అధికారాలు ఉన్నాయో అట్లాంటి అధికారాలే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ గుడిచింది. ఓకే. అయితే అలా ఒక చిన్న ఇబ్బంది ఏర్పడ్డది. ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ కులాలను గుర్తించాలంటే రాష్ట్రపతి దాకా వెళ్ళాలి, రాష్ట్రపతి కన్సర్న్తో రావాలి. కానీ బీసీలోకి వచ్చేసరికి స్టేట్స్. అయితే అప్పుడు ఏమైందంటే వివిధ రాష్ట్రాలలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడి ఒక ఫెడరల్ స్ఫూర్తిని రెస్పెక్ట్ చేయాలని 105వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఓకే. అది మోడీ గారు తీసుకొచ్చారు. ఓకే. 105వ రాజ్యాంగ సవరణ తీసుకురావడం వల్ల దానివల్ల ఏమైందంటే కులాలను గుర్తించే అధికారాలు రాజ్యాంగపరంగా ఎవరికి ఏర్పడ్డాయి? రాష్ట్రాలకు ఏర్పడ్డాయి. ఓకే. రాష్ట్రాలకు ఏర్పడ్డ తర్వాత నువ్వు ఒక కులాన్ని గుర్తించడం అంటే నువ్వు సెన్సస్ చేసే కదా, జనాభా లెక్కలు తీసే కదా, అవును, ఒక కమిషన్ అపాయింట్ చేసి సెన్సస్ కులగణనలు చేసే కదా నువ్వు కులాన్ని కలపడమా తీసేయడమా చేసేది. అంటే అధికారాలు రాష్ట్రాలకు వచ్చినాయి కదా. దాని మీదనే బీహార్ చేసింది, సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. ఉత్తగా ఏలే, ఒకవేళ రాష్ట్రాలకే హక్కు లేకుంటే సుప్రీంకోర్టు కొట్టేసేది. అవును. అంటే దాని వెనక 105వ రాజ్యాంగ సవరణ, ఇది మనం చెప్పడంలో ఫెయిల్ అవుతున్నాం చాలామంది. 105వ రాజ్యాంగ సవరణ బేస్ చేసుకొని అంతకుముందు కొన్ని జడ్జిమెంట్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్కు సంబంధించిన జడ్జిమెంట్స్ సంబంధించి ఆ సుప్రీంకోర్టు నుండి వచ్చిన జడ్జిమెంట్ ప్రకారమే ఇప్పుడు బీహార్ కానీ, కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ చేసింది. తమిళనాడు కూడా చేసినట్టు. తమిళనాడు ముందు, అది అంతకన్నా ముందే. బీహార్ ఏం చేసింది? కులగణన చేసి రిజర్వేషన్ పెంచుకుంది. అవును. కానీ మన రాష్ట్రానికి వస్తే, తెలంగాణకు వస్తే, మన దగ్గర సమగ్ర కుటుంబ సర్వే 2014 చేసినాం. 2-3 రోజులలో అది కంపేర్ చేయడానికి ఒక 6 నెలలు పట్టింది అనుకోండి. మరి అప్పుడు ఎందుకు చేయలేదు? అప్పటి నుండి ఎందుకు దాన్ని పబ్లిక్ డాక్యుమెంట్ చేయలేదు? ఇప్పటికి పబ్లిక్ డాక్యుమెంట్. నేను అదే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, మీ దగ్గర ఆల్రెడీ ఉంది, డేటా అంతా ఉంది. దానికి ఒక డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేయండి, ఒక ట్రిపుల్ టెస్ట్ కండక్ట్ చేయండి, కండక్ట్ చేసి ఆ డేటా రిలీజ్ చేసి ఎస్సీ ఎస్టీలతో పాటు ఓబీసీ రిజర్వేషన్ పెంచండి. మిమ్మల్ని ఎవరు అడిగిండ్రు వద్దని? మీరు చేసింది కూడా అది కేసీఆర్ చేసినటువంటి సర్వే అది ప్రభుత్వం చేసింది. కేసీఆర్ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వ సర్వే అది. దానికి ఏదన్నా టెక్నికల్గా లీగల్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే దాన్ని రెక్టిఫై చేయండి. దానికి మీరు అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి తమాషా చేయడం ఎందుకు? దానికి కాలయాపన చేయడం ఎందుకు? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రాలకే అధికారం ఉన్న తర్వాత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవచ్చు. సో ఎవరికి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం ఏమడుగుతున్నా అంటే, ఇప్పుడు మన బీసీ నాయకులకు కూడా కావాల్సింది అంటే జనాభా లెక్కల మీద రాజకీయమా? రైట్. జనాభా లెక్కలు తీసుకొచ్చుకోండి. ఇప్పుడు లెక్కలు వచ్చినాయి ఆల్రెడీ, సమగ్ర కుటుంబ సర్వేలా ఏం చేసేది? ఇప్పటికైనా మళ్ళీ చేయండి. అవును, మళ్ళీ చేయండి. 6 నెలల్లో అయిపోతుంది. చేసి బీసీ రిజర్వేషన్ పెంచమని ఒత్తిడి చేయండి. అవును. అంటే వీళ్ళు అంటే అటువైపు ఆలోచించాలని నేను కోరుతున్నాను. అదొక్కటే కాదు, ఇప్పుడు మన క్యాబినెట్ ఉంది, క్యాబినెట్లో బీసీలు ఎంతమంది ఉన్నారు? 52% ఉండాలి. 50% అయితే ఉండాలి కదా. ఎంత శాతం ఉన్నారు? 2 ఉన్నారు. రేవంత్ రెడ్డి సామాజిక వర్గంలో ఎంత ఉన్నారు? 4 ఉన్నారు. అంటే రేపు లెక్కలు చేసి ఇదే ఎస్టాబ్లిష్ చేస్తారా వీళ్ళు? ఓకే. అదే నరేంద్ర మోడీ గారు తన క్యాబినెట్లో 27 మంది ఓబీసీలను పెట్టుకున్నారు. ఈ విషయం మన బీసీ నాయకులు తెలుసుకోవాలి. మన ఇంకొకటి ఏంటంటే ప్రధాని బీసీ. ఇంకొకటి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి కానివ్వండి, రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు, మీకు రిజర్వేషన్ శాతం పెంచుతాము అంటున్నారు. వి వెల్కమ్ ఇట్, డెఫినెట్లీ వి వెల్కమ్.
బీయింగ్ ఏ బీసీ నేను అంటున్నా వి వెల్కమ్. కానీ నువ్వు ఏ రంగాలలో వేయాలంటున్నావు? విద్యా ఉద్యోగ రంగాలలోనే వేయాలంటున్నావు, రాజకీయాలలో మళ్ళీ రెడ్లకు ఇస్తా అంటున్నావు ఇండైరెక్ట్గా. ఓకే. కానీ నరేంద్ర మోడీ గారు ఏం చేశారు? విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగాలలో వచ్చిండ్రు. డెమోక్రసీ అంటే ఏంటి? ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. దీని గురించి మాట్లాడాలి. అంటే సంక్షేమ ఫలాలు బీసీలకు, రాజ్యాధికారం ఓసీలక, ఓకే, అధికారం ఓసీలక. ఇది మన బీసీ నాయకులు అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు రిజర్వేషన్ల రద్దు అనేటువంటిది సాధ్యం కాదు, అసలు అసలు ఇర్రెలవెంట్, అసలు సంబంధం లేని. కానీ మరి ఇప్పుడు ఎన్నికల సందర్భంలో చాలా స్పష్టంగా 1కి 2 సార్లు 10 సార్లు 100 సార్లు కాంగ్రెస్లో ఉండే ఏ నుంచి జెడ్ వరకు స్థాయి నాయకులంతా కూడా భారతీయ జనతా పార్టీ, మోడీ, బీసీల వ్యతిరేకి, రిజర్వేషన్లు రద్దు చేస్తారు, బీసీ ఎస్సీ ఎస్టీలంతా కూడా జాగ్రత్తగా ఉండాలి, మీరు ఎవరికి ఓటేస్తారనేటువంటి ఒక హెచ్చరిక ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలి బ్రదర్. బీసీ ఎస్సీ ఎస్టీలు అమాయక ప్రజలు అని వీళ్ళ ఒక ఆలోచన. ఓకే. అమాయక ప్రజలు వీళ్ళు ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలలో ఒక 2 నెరేటివ్స్తోని వీళ్ళు ఒక అడ్వాంటేజ్ కొట్టిండ్రు. ఓకే. అది రుచి మరిగిండ్రు. రైట్. ఆ రుచి మరిగి ఇప్పుడు కూడా అట్లాంటి నెరేటివ్సే బిల్డ్ చేసి రేపు అధికారంలోకి వద్దాము, రేవంత్ రెడ్డికి ఒక అధికార గండం ఏర్పడబోతున్నదేమో ఆయనకు. ఆయన ఏం చేసిందంటే తన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెలుసుకున్నాడు, దాదాపు 4-5 వచ్చేటట్టు ఉన్నాయి అని భయపడి ఇది ఒక కొత్త స్ట్రాటజీ మొదలుపెట్టిండు. ఓకే. నేను మన ఎస్సీ ఎస్టీ ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నా, తెలుసుకోవాలని, ముఖ్యంగా మేధావులు అని తెలుసున్నా. 104వ రాజ్యాంగ సవరణ చేసినాం. ఓకే. 2020లో 104వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్తుందంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ను పొడిగించాలి 10 సంవత్సరాలు. అవును. అదే బీజేపీకి అట్లాంటి ఉద్దేశం లేకుంటే 104వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చి పొడిగించేది కాదు కదా 2020లో. అవును. మరి పొడిగించింది కదా ఆల్రెడీ. ఇప్పుడు 2020 నుండి 2030 వరకు ఆల్రెడీ ఎక్స్టెండెడ్. అవును. ఇది మన వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకెవరిది తగ్గుతుంది? అంటే ఏమని మనం రాజ్యాంగబద్ధంగా మాట్లాడతామా, గాలి మాటలు మాట్లాడతామా? 104వ సవరణ చట్టం, రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్తుంది అంటే ఎక్స్టెండ్ చేసింది ఆల్రెడీ 2020లో. మరో 10 సంవత్సరాల వరకు పొడిగించిండ్లు. అయిపోయింది. 70 సంవత్సరాల నుండి 80 సంవత్సరాలు పొడిగించిండ్లు. ఇంకెక్కడ తగ్గుతుంది? మరి ఎందుకు ఈ భయాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు? అంటే ఇక వాళ్ళ భయం, వాళ్ళ కోసం అంతే. ప్రజలు అది నమ్మేటువంటి అవకాశం ఉంటుంది కదా. అంటే అది అందుకనే కదా యాక్చువల్గా ఈ సమయంలో మన ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు మన ప్రజలకు చైతన్యపరచుకోవాలి, వాళ్ళకు విషయాలు చెప్పాలి. కానీ మీ వెనుక మీ బీజేపీ వెనకాల ఆర్ఎస్ఎస్ ఉన్నది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం 2015లో వాళ్ళు అనుకున్నారు, 10 ఏళ్ల తర్వాత అంటే 2025కి వచ్చేస్తుంది. ఎంజీ వైద్యను ఇంకోరో చెప్పారు అట్లా. సో 2025కు వస్తుంది కాబట్టి మోడీ 400 సీట్లు అడుగుతున్నాడు. 2025 తర్వాత రిజర్వేషన్లు రద్దు, ఆర్ఎస్ఎస్ దాని వెనకాల ఉండి నడిపిస్తుంది అనేటువంటి మాట చెప్పిండు. ఇప్పుడే చెప్పనుకున్నాం కదా మనం. 2004 సవరణ చట్టం ఏం చెప్తుంది? 2030 వరకు రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పెంచినాం కదా. అంతకుముందు ఆంగ్లో ఇండియన్స్ కూడా ఉండేది రిజర్వేషన్. అవును. అది తీసేసినాం. ఓకే. అవును. ఇప్పుడు ఆంగ్లో ఇండియన్ లేదు. మరి 2030 వరకు ఉంది కదా. ఉన్న తర్వాత ఇంకెట్లా తీసేస్తాం? అంటే ఇక రాజ్యాంగాన్ని రద్దు చేస్తారేమో అని. ఇంకా అదొకటి, ఇంకా మళ్ళీ కొత్త తమాషా రాజ్యాంగం. అసలు ఇట్లాంటి పదాలు మాట్లాడడము ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా ఇట్ ఈస్ అగెనిస్ట్ కాన్స్టిట్యూషన్. ఓకే. ఒక రాజ్యాంగబద్ధమైన అధికారంలో పదవులో ఉన్న వ్యక్తులు రాజ్యాంగాన్ని మార్చేస్తాము అని మాట్లాడము రాజ్యాంగ విరుద్ధం అని నేను చెప్తా. ఈ దేశంలో ఏ పార్టీ కాదు ఎవ్వరూ మార్చలేరు. ఆయన రేవంత్ రెడ్డి అదే కోట్ చేస్తున్నారు. 2000 సంవత్సరంలో వాజ్పేయి గారు జస్టిస్ వెంకటచలయ్య కమిషన్ అపాయింట్ చేసిండ్రు అని అంటున్నారు. వెంకటచలయ్య కమిషన్ ఏంటి అంటే రాజ్యాంగం రద్దు చేసే కమిషన్. అది రాజ్యాంగం రద్దు చేసే కమిషన్ కాదు.
అది ఏ సందర్భం ఏంటంటే 2000వ సంవత్సరం అంటే మనకు రాజ్యాంగము ఫోర్స్లకు 1950లో వచ్చింది. అవును, 2000 అంటే 50 సంవత్సరాల సందర్భంగా స్వర్ణోత్సవాలు. ఒక రివ్యూ కమిషన్ అపాయింట్ చేశారు. ఓకే. ఇట్స్ రివ్యూ కమిషను అది కూడా ఒక జస్టిస్ వెంకట చెల్లయ్య అని ఒక గొప్ప కర్ణాటక అతను అనుకుంటా. న్యాయ నిపుణులు. అవును. వారు ఇంకొక 10 మంది ఎమినెంట్ పర్సనాలిటీస్తోని ఒక రివ్యూ, ఆ రివ్యూ ఏంటంటే ది నేషనల్ కమిషన్ టు రివ్యూ ది వర్కింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఓకే. అది చేసిండ్రు. దాంట్లో చివరికి ఏం చెప్తారంటే వీళ్ళు అంటున్నారు ఏదేదో దానికి ఇక ఆయన కొత్త కొత్త అర్థాలు తీసుకొస్తున్నారు. లాస్ట్కి how best the constitution can respond to the changing needs of efficient, smooth and effective system governance ఓకే. and socio-economic development of modern India. ఇక్కడ నుండి జాగ్రత్తగా ఉండి within the framework of parliamentary democracy and recommended changes, if any, that are required in the provisions of the constitution without interfering with its basic structure. ఓకే. ఇంత క్లియర్గా చెప్పింది. సో వెంకటాచలయ కమిషన్ ప్రకారము రాజ్యాంగాన్ని మార్చిన కమిషన్ అసలు దాని మీద ఒక రివ్యూ అండి. రివ్యూ అది బేసిక్ స్ట్రక్చర్ను ముట్టుకోకుండా, అవును, బేసిక్ స్ట్రక్చర్ను మార్చే ఎవరు లేరు. అవును, ఎందుకంటే రాజ్యాంగం అనేది మనము రాసుకొని సమర్పించుకుంది. అవును, ఏదో కాంగ్రెస్ పార్టీ రాసింది కాదు ఇది. అవును. ఇది ఎంత అంటే అజ్ఞానంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి తన అధికారం కోసము. దిస్ ఇస్ వెరీ అన్కాన్స్టిట్యూషనల్. ఇట్ ఈస్ ద సేమ్ పార్ట్ ఆన్ ఒపీనియన్. చెప్తున్నా కదా, సిగ్గనిపిస్తుంది ఇట్లాంటి కల్లిబొల్లి మాటలు చెప్పి తన పదవి కాలాన్ని పెంచుకోవాలని అనుకోవడము, ఏదేదో చెప్పడము. దానికి ఏదో ఇంకొకటి ఆయన ఇంకో మాట చెప్తున్నాడు, ఇది సీక్రెట్ డాక్యుమెంట్ అని. నేను గూగుల్ సెర్చ్ చేసి తీసుకున్నా, గూగుల్ ఎవరు చెప్పినా వస్తుంది. ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఓపెన్ డాక్యుమెంట్. ఇట్స్ ఓపెన్ డాక్యుమెంట్. మోర్ ఓవర్ దాన్ని పార్లమెంట్లో కానీ ఎక్కడ కూడా తీసుకురాలే. ఓకే. రివ్యూ కమిషన్ వేసిండ్రు, దాన్ని స్టడీ చేసిండ్రు అంతే. అంటే 50 సంవత్సరాల్లో రాజ్యాంగ ఫలాలు అందరికి అందినయా లేదా అనేటువంటి అంశాలు రాజ్యాంగం ఎలా పనిచేస్తుంది, రాజ్యాంగం దాంట్లో ఏమన్నా చిన్న మనం ఇప్పటికీ దాదాపు 106 సార్లు రాజ్యాంగాన్ని సవరణలు చేసుకున్నాం. అందులో కాంగ్రెస్ ఎక్కువ పాల్గొనేది. సరే, సవరణలు తప్పు కాదు, సవరణకు మార్పుకు చాలా తేడా ఉంది. రద్దు మార్పు అంటే రద్దు అంటే మామూలు పొడి భాషలో మార్పు అని అంటారు, కానీ ఇట్స్ టెక్నికల్ టర్మ్ విత్ అమెండ్మెంట్. అమెండ్మెంట్ మనం 100 సార్లు చేస్తున్నాం. అమెండ్మెంట్ అనేది జరుగుతూనే ఉంటాయి, ఇట్ కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. దాన్ని ఇటు తీసుకురావడం అనేది చాలా ఘోరం. తర్వాత 106వ రాజ్యాంగ సవరణ మొన్న 6 డిసెంబర్ 1923లో 6 డిసెంబర్ అదేంటి 33% మహిళా రిజర్వేషన్. అంటే మీరు చూడండి, 102, 105 సబ్జెక్టెడ్ టు బీసీస్ టు స్ట్రెంగ్థెన్ ది రిజర్వేషన్స్ ఆఫ్ బీసీస్. 104 is subjected to SC ST political reservation extension 10 years for 10 years. SC ST అయిపోయింది, ఓబీసీలు అయిపోయిందా. 106వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తున్నది, మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ తీసుకొచ్చింది. 30 సంవత్సరాల కోరికను, అంటే జనాభాలో 0.5% ఉన్న ప్రజల కోసం, మనుషుల కోసం, ప్రజల కోసం, మాతృమూర్తుల కోసం తీసుకొచ్చిన చట్టం. అంటే ఇంత పకడ్బందీగా ఆలోచిస్తున్న భారతీయ జనతా పార్టీ ఈ కల్లిబొల్లి మాటలన్నీ మాట్లాడుకుంటూ కాదు. ఇది ఒక్కటే కాదు, జస్టిస్ రోహిణి కమిషన్ కూడా అపాయింట్ చేస్తాం 2017లో. జస్టిస్ రోహిణి తెలుగు వ్యక్తి కమిషన్. అది ఎందుకంటే వీళ్ళు సగం చెప్తున్నారు. మండల్ కమిషన్ రికమెండేషన్లో ఇట్ సెల్ఫ్ దాంట్లో ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి రివ్యూ జరగాలని చెప్పింది. ఓకే. మండల్ కమిషన్ రిజర్వేషన్ 27% రివ్యూ గురించే లేదు. ఓకే. ఇప్పటిదాకా రివ్యూ చేయలేదు. అందుకనే అది ఏమైందంటే 97% ఉద్యోగాలు ఒక 25% కులాలే లబ్ధి పొందినాయి.
ఓకే ఈవెన్ మండల్ కమిషన్ ప్రకారం కూడా ఓకే దాదాపు 2633 కులాలల్లో 97% జాబ్స్ అవును 25% ఆఫ్ క్యాస్ట్లో కొట్టుకుపోయింది. దాంట్లో కూడా 25% ఆఫ్ జాబ్స్ ఓన్లీ 10 క్యాస్ట్లో కొట్టుకుపోయినాయి. ఓకే ఒక 10 కులాలు మాత్రమే దాదాపుగా 990 కులాలు 87 కులాలేమో జీరో ఎంప్లాయ్మెంట్. అందులో ప్రభుత్వ నౌకరీలు అసలు వాళ్ళకి లేనే లేదు. ఓకే అంటే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం అంత్యోదయ, ఓకే ది పూరెస్ట్ ఆఫ్ పూర్ను మనం చేయడం కోసమే జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేసి దాన్ని కూడా ఓబీసీ రిజర్వేషన్ను కేటగరైజేషన్ చేయబోతున్నది. అంటే భారతీయ జనతా పార్టీ పూరెస్ట్ ఆఫ్ పూర్ గురించి కూడా ఆలోచిస్తుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీలతో మహిళా జెండర్ ఈక్వాలిటీ కోసం కూడా 106వ రాజ్యాంగ సవరణ చట్టం జరిగిన ఇవన్నీ 6 సవరణలు కూడా. అట్లనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మర్చిపోయినా 103వ రాజ్యాంగ సవరణ చట్టం, అది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అగ్ర కులాల్లో ఉన్న పేదల కోసం ఇచ్చిన రిజర్వేషన్. సరే ఆ 10% అనేది కాసేపు పెడదాం, అది కొద్దిగా ఎక్కువనా తక్కువనా మన రాష్ట్రంతో కంపేర్ చేస్తే ఎక్కువ అనిపిస్తుంది, దాన్ని కాసేపు. అయితే దీన్ని కూడా తీసుకొచ్చింది ఎవరు అనుకుంటున్నారు? మండల్ కమిషన్ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో పివి నరసింహారావు, అప్పుడున్న ప్రధాని పివి నరసింహారావు ఒక ఆఫీస్ మెమరాండంతో రిజర్వేషన్స్ ఇవ్వడానికి ట్రై చేసింది ఈబీసీలకు. ఈబీసీ అన్నారు, యాక్చువల్లీ బీసీ అన్న టర్మ్ వాడొద్దు. బీసీ అంటే హూ ఆర్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్, బట్ వేర్ ఫార్వర్డ్ క్యాస్ట్ ఇస్ నాట్ సోషల్లీ బ్యాక్వర్డ్నెస్, దట్ డజంట్ హ్యావ్ ఎనీ బ్యాక్వర్డ్నెస్. కానీ వాళ్ళు వాడినారు, అదే ఎంత గుడ్డిగా నేను చెప్తున్నా కదా. అందుకనే మనం డబ్ల్యూఎస్ అన్నారు మన వాళ్ళు, ఈ డబ్ల్యూఎస్ అన్నారు వీకర్ సెక్షన్స్ అన్నారు. సరే దాని మీద ఒక మళ్ళీ డిబేట్ అనుకోండి. అది తీసుకొచ్చి వెళ్తే సుప్రీంకోర్టు స్ట్రైక్ ఆఫ్ చేసింది. దాని తర్వాత మళ్ళీ మన్మోహన్ సింగ్ 2006లో ఎస్ఆర్ సిన్హా కమిషన్ అపాయింట్ చేసిండు. కమిషన్ అపాయింట్ చేసి దాని రిపోర్ట్ 2010లో సబ్మిట్ చేసిండు. ఆ 10% రికమెండ్ చేసింది కూడా కాంగ్రెస్ సర్కార్లోనే. ఈడబ్ల్యూఎస్ కాదు, ఈబీసీ ఈబీసీ. అయితే ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడేటప్పుడు గత 20 సంవత్సరాలుగా కొన్ని రాష్ట్రాలల్లో భూస్వామ్య కులాలు అగ్ర కులాలు కూడా ఎటువైపు ఆలోచించినాయి? ప్రతి ఒక్కరు బీసీ రిజర్వేషన్ కావాలని ఉద్యమాలు జరిగినాయి, రైళ్లు కాలబెట్టిండ్లు, అరాచకాలు చేసిండ్లు. వాళ్ళందరూ కూడా ఎటు రావాలన్నారు? బీసీ రిజర్వేషన్ కావాలన్నారు. ఎస్సీ ఎస్టీ అయితే కాలేరు. బీసీ అప్పుడు ఎవరికి అన్యాయం అయ్యేది? బీసీలకే కదా. బీసీలకు ఆల్రెడీ ఒక సీలింగ్ ఉంది కదా 50%. ఆ 50%లో ఎస్సీ ఎస్టీలో పోను మిగిలింది 27% కదా. దాంట్లో పెద్ద పెద్ద కులాలు భూస్వామ్య కులాలు కూడా ఎరకడానికి మొదలుపెట్టినప్పుడు ఈడబ్ల్యూఎస్ కింద వాళ్ళకు వస్తుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ కింద ఎవరైతే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు ఉంటారో వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. అట్లనే ముస్లిమ్స్ను కూడా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ బీసీల కింద వేసింది. అంటే ఇక్కడ బీసీ నాయకులు ఒకటి అర్థం చేసుకోవాలి, నేను కోరుతున్నా, ప్రతి ఒక్కరికి ఒక ఈజీ ప్యాసేజ్ బీసీ రిజర్వేషన్ అయిపోయింది. బీసీ రిజర్వేషన్ మీదనే రాజకీయాలు చేస్తున్నారు, ఈజీ ప్యాసేజ్ చేస్తున్నారు. బీసీల పేరు మీద కాకుండా అక్కడ కూడా ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, అన్ని మైనారిటీ రిలీజియస్ అన్నీ కూడా ఈడబ్ల్యూఎస్ కింద ఉపయోగించుకోవచ్చు. అంటే ఇవన్నీ చేసింది. ఇందులో మీరు గమనించండి, ఈ 6 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్లో మీరు ఎస్సీ ఎస్టీల ముస్లిం రిజర్వేషన్ల వల్ల మళ్ళీ ఇప్పుడు బీసీలు ఇబ్బంది పడుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళదే కదా వాటా. యాక్చువల్గా ఇది మీరు ఇదొకటి మీరు ఖమ్మం అట్లాంటి ఏరియాలో ఎస్టీ రిజర్వేషన్ దగ్గరికి పంపండి. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీల పర్సంటేజ్ వచ్చేసి 6%. ఓకే, మనం బైఫర్కేట్ అయిన తర్వాత డిమార్జ్ అయిన తర్వాత 6%కి వచ్చింది, సారీ 9%కి వచ్చింది ఎస్టీలు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇది సబ్జెక్టెడ్ టు పాపులేషన్, ప్రపోర్షనేట్ టు పాపులేషన్ ఉండాల్సిందే. మళ్ళీ అది కూడా స్టేట్ పర్వ్యూలో ఉంటుంది, స్టేటే చేయాలి అది. దాన్ని 10 సంవత్సరాలు కాలయాపన చేసి 3% రిజర్వేషన్ దెబ్బ కొట్టింది కేసీఆర్.
3% రిజర్వేషన్ దెబ్బకొట్టింది. 10 ఏళ్ల పాటు వాళ్ళు 10 ఏళ్ల పాటు నష్టపోయిండ్రు. వేల సంఖ్యలో కూడా కాలేదు అది. ఇప్పటికి కూడా కాలేదు. అచ్చా, ముస్లింలను ఎస్టీలను కలిపి పంపించారు అది ఇంకో అదొక గొల్లెం పెట్టిండు. అది వేరే విషయం. మళ్ళీ ఓకే, ఇక్కడ ఏం అవసరం లేదు, కేంద్రానికి పంపనవసరం లేదు. ఓకే. ఇక్కడ చిన్న దాంతో ఎస్టీలకు రిజర్వేషన్ పెంచుకోవచ్చు. అదే 4% ఉంటే ఆ 3% ఇమ్మీడియట్లీ ఇచ్చేసేదానికి అవసరం ఉండే. ఓకే. ఎస్టీ రిజర్వేషన్ దెబ్బ కొట్టిన ముస్లిం రిజర్వేషన్ వల్ల. అందుకనే భారతీయ జనతా పార్టీ ఆలోచించాలి. ఎస్టీ మన అన్నదమ్ములు ఆలోచించాలి. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలు ఒకటే. ఇవి అగనెస్ట్ ది ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు. వాళ్ళకి ఎంత వరకు కూడా మన కళ్ళ ముందున్న రుజువే అన్నట్ట. 10 ఏళ్ల పాటు 3% ఎస్టీలు నష్టపోయింది కళ్ళ ముందున్న రుజువు అన్నట్టేనా? రుజువే కదా. ఓకే, ఉంది కదా, అందరికి తెలుసు అది. ఓకే. కొద్ది మంది టీఆర్ఎస్ నాయకు కల్లిబుల్లి కథలు మాటలు చెప్తున్నారు. తర్వాత బీసీ రిజర్వేషన్ వల్ల కూడా బీసీ రిజర్వేషన్ వల్ల మన లోకల్ బాడీ రిజర్వేషన్లో దాదాపు 30-40 సీట్లు జిహెచ్ఎంసీలో కోల్పోయినాం. అవును, లోకల్ బాడీ అవి కూడా కోల్పోయినాం. చాలా రిజర్వేషన్ కోల్పోయినాం. తర్వాత ఈ సమగ్ర కుటుంబ సర్వేను టేబుల్ చేయకపోవడం వల్ల 33% ఉన్న మన లోకల్ బాడీ రిజర్వేషన్, 33-34% ఉన్న రిజర్వేషన్ 23%కి పడ్డది. అప్పుడు ఈ మాట్లాడారు, ఏ బీసీ నాయకుడు మాట్లాడలే. సుప్రీంకోర్టు కూడా పోలేదు. ఎక్కడ సుప్రీంకోర్టు పోయింది, మన డేటా సబ్మిట్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికైనా మన బీసీ నాయకులు మేలుకొనాలి. ఇప్పటికైనా మేలుకొని దీన్ని అడ్రస్ చేయాలి. రేపు మళ్ళీ లోకల్ బాడీ నోటిఫికేషన్ వచ్చినాక అల్లగుల్లాలు చేస్తే సరిపోదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే యు అపాయింటెడ్ డెడికేటెడ్ కమిషన్ అండ్ అనౌన్స్ ది డేటా. అది చేయమని చెప్పాలి. చేస్తే కానీ మనకు రేపు లోకల్ బాడీస్లో మనకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ చూస్తే ఎక్కడ రిజర్వేషన్ల రద్దు అనేటువంటిది అసలు సబ్జెక్టే కాదు. అసలు సబ్జెక్టే కాదు. ఈ సబ్జెక్టు తెర మీదకి రావడానికి మనము తగ్గడం కాదు, బీజేపీ స్ట్రెంథెన్ ది ఓబీసీ రిజర్వేషన్, ఎన్హాన్స్ ది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్, గేవ్ ది మహిళా రిజర్వేషన్. ఇది మన చరిత్ర. అగ్రవర్ణ పేదలకు కూడా ఇచ్చినాం. అంటే సమాజంలో ఉన్న అన్ని వర్గాలు ఏవైతే అణగారిన వర్గాలన్నిటికి కూడా అడ్రస్ చేసినాం. ఇంకొకటి కూడా చేసినాం. మనం ఏం చేస్తున్నామంటే పస్మందా ముస్లిం కాన్సెప్ట్ మీద కూడా బీజేపీ పనిచేస్తుంది. మనం ఏమంటున్నామంటే వాళ్ళకు సపరేట్ గ్రూప్ వద్దు, వాళ్ళను బీసీ లిస్టునే కలపండి. ఎవరైతే పస్మందా అంటే పేద ముస్లిమ్స్, దాంట్లో కూడా సామాజిక వివక్షత ఉంది. దాంట్లో కులవృత్తుల మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు, చాలా ఉన్నారు. వివక్ష ఉంది, ఉంది. కానీ అది వాళ్ళు తెలియనియరు, చెప్పరు, బయటికి రానియరు. అయితే మోడీ గారు ఏం ఆలోచిస్తున్నారు అంటే పస్మందా ముస్లిమ్స్ పేరుతో మీటింగ్ జరిగింది లాస్ట్ ఇయర్. దాని రిజల్ట్ ఏంటంటే ఇప్పుడు చాలా రాష్ట్రాలలో కూడా ఉన్నాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా లద్దాపి అనే ఒక కులం ఉంటుంది, అది బీసీ-బిలో ఉంటుంది. మెహతర్ అనే కులం ఉంటుంది, అది బీసీ-ఏలో ఉంటుంది. అట్లనే ఏవైతే కులవృత్తి మీద ఆధారపడి పేదరికంతో ఉన్న ముస్లిం ప్రజలు ఉన్నారో, మన అన్నదమ్ములు ఉన్నారో, వాళ్ళను కూడా ఈ ఏబిసిడీలలోనే కలపండి, ఒక కమిషన్ అవ్వండి. ఎందుకు గుజరాత్లో మోడీ కులంతో పాటు కలిపిన కులము ఉంది కదా, గాంచీ ముస్లిము, గాంచీ ముస్లిం ముందుండే. సేమ్ గాంచీ ముస్లిము ప్లస్ గాంచీ తేలి, గాంచీ మోద్ గాంచీ కూడా కలిపిండు. అట్లనే వెస్ట్ బెంగాల్లో కూడా 148 కులాలు ఉంటాయి బీసీ లిస్టులో. దాదాపు 118 కులాలు ముస్లిం కులాలు ఉంటాయి, 30 కులాలు హిందూ కులాలు ఉంటాయి. అక్కడ కమ్యూనిస్టులు చేస్తున్న నాటకం ఇది. అంటే వీళ్ళు చేస్తున్నది. కానీ అక్కడ వాళ్ళ ఉన్న శాతం 20 లోపే ఉంటుంది. ముస్లిమ్స్ది పాపులేషన్ 20% లోపు ఉన్న వాళ్ళకు 118 కులాలు ఉంటాయి. దాదాపు 80%, 75% ఉన్నోళ్ళు 30 కులాలు ఉంటాయి. అట్లా మీ కేరళలో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి. అట్లాంటివి ఇక్కడ చేయొచ్చు. అదే పర్సంటేజ్ను 4% ఏబిసిడీలకు 1 ఒక్కొక్కటి ఇవ్వచ్చు, లేకపోతే ఎస్సీ ఎస్టీలకు పంచవచ్చు.
అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రాహుల్ గాంధీ ఎప్పుడో ఇదేదో మాట్లాడుతూ మొదలుపెట్టిండు కులగణన ఎక్స్రే చేయబోతున్నా అని. ఆయనకు సబ్జెక్ట్ తెలుసా తెలియదా నాకు తెలియదు, కానీ ఇదే రాజీవ్ గాంధీ మండల్ కమిషన్ రిపోర్ట్ టేబుల్ చేసినప్పుడు 6th సెప్టెంబర్ రోజు ఆయన 2.5 గంటలు, దాదాపు 2 నుండి 2.5 గంటలు మండల్ కమిషన్ రిపోర్ట్కు అగనెస్ట్గా మాట్లాడిండు రాజీవ్ గాంధీ. ఆన్ రికార్డ్, పార్లమెంట్ రికార్డులో ఉన్నాయి అవి, మనం ఏం చెప్పడానికి లేదు. ఆయనకి ఏం మాట్లాడతాడు, ఈ సమాజంలో క్యాస్ట్లెస్ సొసైటీ కావాలని కోరుకుంటున్నా అంటాడు. సరే, అది ఒక గొప్ప ఆదర్శ భావం క్యాస్ట్లెస్ సొసైటీ అనేది. కానీ భారతదేశం అంటేనే కులాలతో నిండి ఉన్నది, సమూహారం. ఆ సమాహారాన్ని తర్వాత కులాల మధ్యలో అంతరాలు ఉన్నాయి, సామాజిక, రాజకీయ, ఆర్థిక అంతరాలు ఉన్నాయి. అవన్నీ విద్య, ఉద్యోగ అంతరాలు ఉన్నాయి. ఆ అంతరాలన్నీ రూపుమాపాలంటే వాళ్ళను పైకి తీసుకెళ్ళాలి. ఎవరైతే కిందికి ఉన్నారో వాళ్ళను ఒక ఎఫర్మేటివ్ యాక్షన్ రిజర్వేషన్ ద్వారా పైకి తీసుకొచ్చినప్పుడే ఒక అసమానతలు లేని ఒక సమాజం ఏర్పడుతుంది. అదే కులం లేని కులరహిత సమాజం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కానీ నువ్వు రిజర్వేషన్ వద్దనడం అంటే నువ్వు ఏం చేస్తున్నట్టు? నీకు అసమానతలు లేని సమాజం వద్దు అన్నది, అసమానతలు ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. ఆయన ఇంకొక మాట కూడా చెప్పిండు, కులతత్వం పెరుగుతుంది అని కూడా చెప్పిండు. మరి ఇప్పుడు లెక్కలు తీస్తే కులతత్వం పెరగదా? పెరగదు అసలు. తప్పుడు మాటలు ఇవన్నీ కూడా. ఇది సింపుల్ లాజిక్. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ ఉంది, ఓసీలో అంటే అప్పర్ కాస్ట్ అగ్రవర్ణాల రిజల్ట్ ఉంది. మిగిలిన వాళ్ళు ఎవరు ఈ దేశంలో? మన ఓబీసీలే కదా. అదే కామన్ సెన్స్ కదా. 51 ఉండొచ్చు, 52 ఉండొచ్చు, 53 ఉండొచ్చు. బట్ ఎనీవే ఇట్ ఇస్ మోర్ దెన్ 50 కదా. మరి దానికి పెద్ద కథలు ఎందుకు? ఊరికే మన అయిపోయింది అంటే ఎస్సీల సంఖ్య తెలిసిపోయింది, ఎస్టీల సంఖ్య తెలిసిపోయింది, ఈబీసీలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళ సంఖ్య కూడా తేలిపోయింది. సో మిగిలింది ఎవరు ఉంటే వాళ్ళు ఓబీసీలే కదా, ఇంకా వేరే లేరు కదా. అంతే, ఇంకో కేటగిరీ లేదు కదా. అది కూడా 50% పైనే కదా. కానీ ఓబీసీలకు వస్తున్న రిజర్వేషన్ ఇంత 27% కదా. సో మన సబ్జెక్టుకి వస్తే మాత్రం ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ పైన చేస్తున్నటువంటి ఆరోపణలను మీరు ఖండిస్తున్నారు? ఖండించడం కాదు, మనం అసలు ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను, వీళ్ళకు ఒక భయం కూడా పట్టుకుంది. నాకు అర్థమైనంత వరకు, నేను గత 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీని చూస్తున్న విధానంలో, రేపు ఓబీసీలకు చట్టసభలలో కూడా రిజర్వేషన్ తేబోతున్నారేమో అని అనుకుంటున్నాను. అది కనుక తీసుకొస్తే వీళ్ళు భూస్థాపితమవుతారు. అందుకే వీళ్ళ భయం. దాన్ని అడ్డుకోవడం కోసమే కొత్త ఎత్తుగడేశారు. నేను తెలుస్తున్నా, మనకు తెలిసిన మన పెద్ద పెద్ద అంశాలన్నీ అయిపోయినాయి. రామ్ జన్మభూమి అయిపోయింది, ట్రిపుల్ తలాక్ అయిపోయింది, ఆర్టికల్ 370 రద్దు అయిపోయింది, మహిళా రిజర్వేషన్ అయిపోయింది, సిఏ అయిపోయింది. ఇప్పుడు ఓబీసీల మీద మోడీ గారు వచ్చిన తర్వాత ఇది ఓబీసీల ఎరా స్టార్ట్ అయింది. రేపు ఓబీసీలకు చట్టసభలలో రిజర్వేషన్ రాబోతుంది. అది వీళ్ళకి భయం పట్టుకుంది. ఈ కుల మత వారసత్వ రాజకీయ నాయకులకు, పార్టీలకు భయం పట్టుకుంది. అది అందుకే ఇవన్నీ డిస్టర్బ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎన్ని చేసినా ప్రజల గుండెలలో నరేంద్ర మోడీ గారు ఉండిపోయిండ్రు. డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా మోడీ గారి కోసం, ఈ దేశం కోసం, జాతి కోసం కంపల్సరీగా భారతీయ జనతా పార్టీని ఎన్నుకోబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఆధారాలతో సహా, చరిత్రతో సహా ఒక బీసీలకు సంబంధించి కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను రద్దు చేయడం అసాధ్యమైనటువంటిది. రాజ్యాంగ సవరణల్లో ఏవి చెబుతున్నటువంటి విషయాన్ని సూర్యపల్లి శ్రీనివాస్ గారు చాలా చక్కగా వివరించారు. బీసీలకు సంబంధించినటువంటి అనుమానాలు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అనుమానాలను చాలా స్పష్టంగా అరటిపండు ఒలిచినట్టుగా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పినందుకు ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.